Congratulations, Olga video for 17 million. Thank you. అంటే మీరు ప్రొడ్యూస్ చేశారు, మీరు కూడా నటరత్నాలు చేశారు. దాని గురించి అసలు ఏంటి అంటే, సినిమా అయితే కొంచెం సినిమా వాళ్ళ కష్టాలు ఎలా వస్తే ఎలా చేయొచ్చు అనేది మీరు బాగా చూపించారు. బట్ ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అండ్ మీరు ప్రొడ్యూసర్ గా ఎలాంటి ఫేస్ చేశారు? అంటే దీంట్లో ఒకటి ఉంది మేడం. దీంట్లో ఏమైందంటే, నేను ఇంతవరకు ఏ మూవీ ప్రొడ్యూస్ చేయలేదు నేను చేసిన సినిమాల్లో. ఫస్ట్ టైం నేను ఏం చేశానంటే, నటరత్నాలు అనే సినిమాని నేను ప్రొడ్యూస్ చేసుకుంటూ, అసలు నేను ఓటీటీ మార్కెట్ని నేను పట్టుకోవాలి, అట్లాగే మార్కెట్ నేను తీసుకోవాలి, నాకంటూ ఒక బ్యానర్ ఉండాలి, నేను కూడా ఒక సంవత్సరానికి ఒక చిన్న సినిమా చేద్దాము, నేనే కాకుండా నా దగ్గర అసిస్టెంట్గా డైరెక్షన్ చేసిన వాళ్ళని కానీ లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాము, ఇప్పుడైతే కొత్తగా యంగ్స్ వస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో ఫస్ట్ నా బ్యానర్ మీద నేను సినిమా చేయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి ఒక ప్రొడ్యూసర్గా అని చెప్పేసి నేను నటరత్నాలు అనే సినిమా చేశాను మేడం. అయితే ఏమవుతుందంటే, దానికి అనుకున్నట్టుగా మనకు బిజినెస్ కూడా రాలేదు. అంటే నేను అనుకుంది ఏంటంటే, ఆ సినిమాని ఒక 1 yearలో చేద్దాం అనుకున్నాను. తీరా నేను కూడా ఏమైందంటే, అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, నేను అవుట్డోర్కి వెళ్ళడంతో కొద్దిగా బడ్జెట్ కొద్దిగా పెరిగింది మేడం. ఆ పెరగడంతో నేను టికెట్స్ పెంచుకోవడానికి కానీ లేదా ఇంకా మనకి బిజినెస్ చేసుకోవడానికి నాకు అవకాశం పెరిగింది. దాంట్లో పెద్ద స్టార్ హీరోలు ఎవరు లేరు. అంటే మీరు ఏ సినిమా చూసుకున్నా, ప్రీవియస్ మూవీస్ అన్ని నెహ్రూ నుండి చూసుకున్నా కూడా ప్యాడింగ్ ఎక్కువ ఉంటుంది మీ మూవీలో. అవును మేడం. అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు ప్యాడింగ్? అంటే ఇప్పుడు ఆడియన్స్ అంతా ఎక్కువ మంది ప్యాడింగ్ కోసం చూస్తారు మేడం. అంటే అప్పుడు ఏంటంటే, అప్పట్లో ఎక్కువ స్టార్ హీరోల పక్కన ఎక్కువ ప్యాడింగ్ పెట్టేవాడు. ఆ ప్యాడింగ్ ఉండటం వల్ల ఏంటంటే, ఆడియన్స్ కొద్దిగా రీచ్ అవుతుంది సినిమా, ప్రొడ్యూసర్ కొద్దిగా డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్ కోసం అంటే సినిమా కోసం ఇంతమందిని చూసి ఆడియన్స్ వస్తారని చెప్పేసి చేసేవాళ్ళం. అప్పుడు అలాగే జరిగింది మేడం. ఇప్పుడు అలా మీరు ఊహించినట్లుగానే రిజల్ట్స్ ఉండేవా? ప్రతి సినిమాకి ఉండేది. మీరు తీసుకున్న ప్యాడింగ్ కి ఉపయోగం ఉండడం ప్రతి సినిమాకి ఉండేది. ప్రతి సినిమాకి మేము కంట్రోల్ బడ్జెట్లో చేసేవాళ్ళం అప్పట్లో. అప్పుడు ప్రొడ్యూసర్లు కూడా కంట్రోల్ బడ్జెట్లో చేయించేవాళ్ళు. చాలా బాగుండేది. ఎందుకంటే మీడియా తక్కువ ఉండేది కాబట్టి ఓన్లీ థియేటర్లకే వచ్చేవాళ్ళు జనాలు. థియేటర్లు చూశారు కాబట్టి కలెక్షన్స్ వచ్చాయి. మన ఇన్ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి సినిమాలు కూడా ప్రొడ్యూసర్లు లాభాలు పొందేవాళ్ళు. ప్రతి హీరో కూడా చాలా ఇదిగా ఉండేవాడు. అప్పట్లో హీరోలు ఇంకోటి మేడం చెప్పంటే, అప్పట్లో హీరోలు కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రాంబాబు గారు కానీ, ఇలాంటి హీరోలు అంతా ఏం చేసేవాళ్ళు అంటే, ప్రొడక్షన్ వాల్యూస్ చూసేవాళ్ళు కాదు మేడం. ఓన్లీ వాళ్ళు ఏంటంటే బడ్జెట్ అడిగేవాళ్ళు కాదు, వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చి బడ్జెట్ లేదు సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ ఉంటే చాలు వాళ్ళకి. ఆ తర్వాత ఏ డైరెక్టర్ సరే, ఇప్పుడు అంత సూపర్ స్టార్ కృష్ణ గారు మరి నాలాంటి వ్యక్తికి అసలు రొటీన్ క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది చాలా సార్లు అడిగారు, మీరు కూడా చెప్పారు. బట్ మా ఓల్గా సబ్స్క్రైబర్స్ కోసం, మా ఓల్గా వ్యూవర్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను నేను, అసలు ఎలా ఒప్పించారు ఫస్ట్ మూవీనే? ఎందుకంటే కృష్ణ గారు అప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు, అంత పెద్ద హీరోని ఎలా ఒప్పించగలిగారు? అసలు ఆయన పెద్ద స్టార్ గా వెలుగుతున్న టైంలో కృష్ణ గారు అంటే, కృష్ణ గారు ఏంటంటే ఆయనకి కథ నచ్చితే ప్రొడక్షన్ వాల్యూస్ చూడరు ఆయన. తర్వాత ఇంకోటి అంటే ప్రొడ్యూసర్లను చూడరు ఆయన. డైరెక్టర్ నచ్చితే చాలా ఆయనకి. డైరెక్టర్ నచ్చితే ఆ డైరెక్టర్ కొత్త డైరెక్టరా, పాత డైరెక్టరా, ఈ డైరెక్టర్ వెనకన్నా పెద్ద సూపర్ హిట్లు ఉన్నాయా, అది కూడా అప్పుడు ఆలోచించలేదండి. కృష్ణ గారే కాదండి, ఆ రోజు రాంబాబు గారు కానీ, అట్లే నాసా గారు కానీ, మరి మన చిరంజీవి అన్నయ్య కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే డైరెక్టర్ నచ్చి కథ నచ్చితే వాళ్ళు డేట్లు ఇచ్చేవాళ్ళు మేడం. అందుకని సంవత్సరానికి ఆ రోజుల్లో ఏంటంటే కృష్ణ గారి కానీ, చిరంజీవి గారి కానీ సంవత్సరానికి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యేవి. వాటిలో ఒక్క సినిమా హిట్ అయినా మళ్ళీ 10 సంవత్సరాలు పడేవాళ్ళు. అటు డైరెక్టర్ కి లైఫ్ ఉండేది, హీరోలకి లైఫ్ ఉంది, సినిమా ఇండస్ట్రీకి లైఫ్ ఉంది. సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రతికేశారు మేడం ఆ రోజుల్లో. అందరిని కూడా అప్పట్లో ఏంటంటే ఒక వాల్యూ ఉంది. ఒక డైరెక్టర్ అంటే, ఒక హీరో అంటే, ఒక హీరోయిన్ అంటే, ఒక ప్రొడ్యూసర్ అంటే, ఒక టెక్నీషియన్స్ అంటే, ఒక కెమెరామ్యాన్ కావచ్చు, లేకపోతే మేకప్ మ్యాన్ కావచ్చు, అందరికి అప్పట్లో మంచి వాల్యూస్ ఉంది మేడం, బ్రహ్మాండమైన వాల్యూ ఉంది.